ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు కదా. క్రికెట్ అభివృద్ధి కోసం కావచ్చు, స్టేడియాలు మంగళగిరి స్టేడియము, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం కావచ్చు, ఇతరత్ర స్టేడియాలు ఎంతవరకు అభివృద్ధి చేయబోతున్నారు? సరే, ఏసీఏ కింద మీరు చూస్తే లాస్ట్ 1.5 year మేము చాలా రిమార్కబుల్ చేంజెస్ ఏసీలో తీసుకొచ్చాం. దాదాపు 5 ఐసీసీ మ్యాచ్లు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం తీసుకొచ్చాం. అన్నిటికన్నా నిన్న దాదాపు ఒక 2 వన్డేలు, ఒక వన్డే T20 మ్యాచ్, దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎన్ని మ్యాచ్లు అయితే జరిగినాయి అన్ని డబుల్ మ్యాచ్లు ఈ సంవత్సరం కాలంలో జరిగింది. రేపు T20 మ్యాచ్ కూడా రేపు January 26 ఉండబోతుంది. స్టేడియం అన్నీ అభివృద్ధి చేసాం, బ్రహ్మాండం చేసాం. మంగళగిరి స్టేడియం వచ్చేపాటికి మేము చూసుకున్నప్పుడు మంగళగిరి స్టేడియం కెపాసిటీకి పెద్ద లేదు. దాన్ని మొత్తం అభివృద్ధి చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా చేయబోతున్నాం. క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం శాప్ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. నిన్న రేపు మార్నింగ్ కూడా ఫైనల్ మీటింగ్ ఉంది. 4వది మాకు మూలపాడు అనేది ఒక స్టేడియం ఉంది. దాంట్లో మేము క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. ఆల్రెడీ పనులు మొదలైనవి. మొత్తం బెంగళూరులో ఉన్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా పెట్టబోతున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 7 గ్రౌండ్స్ని అభివృద్ధి చేయబోతున్నాం. 1 కడప, 2 అనంతపూర్, 3 మంగళగిరి, 4 మూలపాడు, 5 కాకినాడ, 6 విశాఖపట్నం, 7 విజయనగరం. అనంతపురంలో ఎక్కడ? అనంతపురంలో ఆర్డిటి, అది వాళ్ళ కదా, వాళ్ళ సంస్థ కదా. అది మొత్తం మేము లీజుగా ఏసీఏకి మొత్తం ఖర్చు, ప్రతి రూపాయి కూడా మేమే ఖర్చు పెట్టాం. దాన్ని ప్రతి రూపాయి అక్కడ పెట్టి మొత్తం ప్రతి రూపాయి మేమే పెట్టాం. కాబట్టి దాన్ని 33 years లీజు తీసేసుకుని లైట్స్ పెట్టి రేపు ఏపీఎల్ 7 చోట్ల జరిగేటట్టు చేయబోతున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ది బెస్ట్ ప్రోగ్రామ్ మేము చేయబోయేది ఏంటంటే రూరల్ టాలెంట్ సెర్చ్ అని పెట్టాము ప్రోగ్రామ్. ఈ రూరల్ టాలెంట్స్ వచ్చి ఒక 80 నియోజకవర్గాలు, అత్యంత బ్యాక్వర్డ్ నియోజకవర్గాలను గుర్తించాం. అరకు, కుప్పం, కళ్యాణదుర్గం లాంటి నియోజకవర్గాలను గుర్తించి మాకు అక్కడికి 2 వ్యాన్లతో స్పీడ్ బౌలింగ్ మిషన్స్, నెట్స్ తీసుకెళ్ళి 2 రోజులు అక్కడ క్యాంప్ పెడతాం. ఆ నియోజకవర్గం అంతా చాటింగ్ చేస్తాం. ఇక్కడ మేము రూరల్ టాలెంట్ సెర్చ్ని మేము చేస్తున్నామని. అట్లా అక్కడ ప్రతి చోట 80 నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రతి చోట టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించి వాళ్ళని డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్కి అక్కడ అపోజ్ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్. అటువంటి ప్రోగ్రామ్ చేసి 80 నియోజకవర్గాల్లో, ఎందుకంటే రగ్గుడ్ బాడీతో కొన్ని ఎస్టీ నియోజకవర్గాల్లో కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో కానీ మంచి రగ్గుడ్ బాడీ ఉంటుంది, కష్టపడే నేచర్ ఎక్కువ ఉంటుంది. పట్టణాల్లో స్కూళ్ళకి కొంచెం డెలికేట్ బాడీ ఉన్న అటువంటి వాళ్ళ ప్రతిభను తీసుకొచ్చి రేపు అప్పచెప్పి ఏపీఎల్లో ఆడించాలని చూస్తాం. అన్నిటికన్నా గ్యారీ మేము పెట్టిన కోచ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ టీం కోచ్ని తీసుకొచ్చి మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా పెట్టాం. దేశం అంతా ఆశ్చర్యపోయి చూసింది, ఏంట్రా బాబు ఇదని. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ న్యూజిలాండ్ టీం కోచ్ని తీసుకొచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ కింద పెట్టాం. ఈ 80 నియోజకవర్గాల్లో టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్తో పాటు రేపు సమ్మర్కి ఒక 5 క్యాంప్స్ పెట్టబోతున్నాం. ఈ క్యాంప్స్ ఏంటంటే గ్యారీ ఆధ్వర్యంలో స్పీడ్ బౌలింగ్ క్యాంపు, ఫాస్ట్ స్పిన్ క్యాంపు, కోచింగ్, ఫీల్డింగ్ క్యాంప్, ఇట్లా 5 క్యాంపులు పెట్టి ఇది చేయబోతున్నాం. అన్నిటికన్నా ఇక ఫైనల్గా ఏపీఎల్ టీములకి మేము ఎంతో పేదవాళ్ళకి మేము ఏపీఎల్ పెట్టడం వల్ల ఎంతో ఒక కాకినాడలో ఒక టీ అమ్ముకునే వ్యక్తి గల అబ్బాయి 6 లక్షలు ఇచ్చాం. అతను బ్రహ్మాండంగా టాలెంట్ సక్సెస్ అయ్యాడు. ఇట్లా గ్రామీణ రూట్ల నుంచి కూడా తీసుకొచ్చి ఏపీఎల్ ఆడటమే కాకుండా ప్రతి నియోజకవర్గం గ్రౌండ్ డెవలప్ చేద్దామని ఫీలింగ్ పెట్టినాం. మొత్తం రాబోయే 2 సంవత్సరాల్లో సుమారు ఒక 70 నుంచి 80 గ్రౌండ్లు అయ్యే విధంగా మేము కృషి చేయబోతాం. 80 నియోజకవర్గాలు అంటున్నారు ఏంటి? మిగతా రూరల్ బాగా రూరల్ ఫెసిలిటీస్ లేని చోట. మనం వెళితే కొన్ని చోట్ల అసలు ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు విజయవాడ ఉంటే ఎక్కడో చోట గ్రౌండ్ ఉంటుంది. అటువంటి లేని చోట బాగా నియోజకవర్గాలు మనం చూస్తే గోపాలపురం, పోలవరం, ఇటువంటి నియోజకవర్గాలన్నింటినీ ఒక 80 చూసాం. అక్కడ ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మా టాలెంట్ సెర్చ్ టీమ్ బౌలింగ్ మిషన్, స్పీడ్ బౌలింగ్ మిషన్స్, బ్యాటింగ్ కోచ్లు అందరూ వెళ్ళి అక్కడ టాలెంట్ని ముందు రోజు 2 రోజులు చాటింపేసి ఎంతమంది వస్తే అంతమంది అయ్యేదాకా వాళ్ళ యొక్క టాలెంట్ని రికగ్నైజ్ చేసి డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్కి అప్పచెప్పబోతుంది. విజయవాడ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వంగవీటి మోహన్ రంగ గారు, అందరికీ తెలిసినది కదా, ఒప్పుకుంటారా మీరు? మరి వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు మన మధ్య 1988 December 26న ఆయన హత్య గావింపబడ్డారు. అందరికి తెలిసిన విషయమే. కాపులంతా కూడా ఆయన ఓన్ చేసుకుంటారు. ఆయన అయితే నేను కాపుల్ని ఆయన ఎప్పుడు ఆయన కార్మిక నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన. అది నేనే మీకు చెప్పే ముందు మీకు చెప్పింది ఏంటంటే మీరు కాపు నాయకుడు అంటున్నారు సార్, మీరు రాంగ్, మీరు కరెక్ట్ చేసుకోండి.
ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు. కరెక్ట్. కృష్ణలంక ప్రాంతంలో ఎంతోమంది బీసీలు ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారు. అయినా కూడా ఎంతోమంది అభిమానులు ఆయన కింద భక్తులు ఉన్నారు, కరెక్ట్, ఇప్పటికీ ఉన్నారు. కానీ కాపులు ఆయన ఓన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన వారసురాలుగా ఉన్న ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, ఆవిడ ఇంకా వాళ్ళన్న చలపతిరావు గారు కుమారుడు శంతన్ గారు, ఇంకా కొంతమంది కాపులంతా కూడా తిరిగి ఏకం చేసే పరిస్థితిలో ఉన్నారు. మన ఎలక్షన్స్లో కాపులంతా మీ వైపు మరలడంతోనే మంచి రిజల్ట్స్ వచ్చింది మీకు. మళ్ళీ కాపుల్ని ఏకం చేసి పార్లల్గా ఇంకొక ఇది చేయబోతున్నారు, వాళ్ళంతా మొత్తం పాదయాత్ర కూడా రాబోతున్నారంట. మరి ఎలా చూస్తారు దీన్ని అసలుకి? ఒక విషయం అండి, ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూటమిని బలపరిచి కూటమి నాయకుల్ని అతి భారీ మెజార్టీతో గెలిపించారు. దాంట్లో డోకాయే లేదు. మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఇవాళ వాళ్ళకి అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. రంగా గారి గురించి అడిగారు. నేను ఎప్పుడూ చెబుతా, ఆయన పేద వర్గాల నాయకుడు, కాపు నాయకుడు కాదు. ఆ విధంగా కృషి చేస్తే వాళ్ళ అమ్మాయి బాగుంటుందని నా ఆలోచన. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే వారి తండ్రి గారికి ఉన్న పేరు అది. నేను ఇప్పుడు కాదు, నేను ఎలక్షన్ ముందు ఎప్పుడో 2 సంవత్సరాల ముందు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, సార్ ఎందుకు సార్ కాపు నాయకుడు అంటారు. మొన్న ఈ మధ్య అక్కడ కాపునాడు మీటింగ్ కూడా పిలిచినప్పుడు, మీరు ఈ మాట అనొద్దు, విజయవాడ ఇబ్బంది పడుద్ది, ఎందుకంటే విజయవాడలో ఆయన అభిమానులు అన్ని కులాల్లోనూ ఉన్నారు, కాబట్టి మీరు కాపు నాయకుడి కింద ఎక్కడా చిత్రీకరించద్దు, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన వర్గాల యొక్క నాయకుడు. వారి కుమార్తెకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ విధంగా వెళ్తే బాగుంటుంది అని నా కోరిక, ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవంతో. రెండోది, ఒకటే చెప్తున్నాను, నేను గత సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన కొంతమంది వ్యక్తుల రాజకీయ కుళ్ళు వల్ల విజయవాడ నగరం కుల మతాలతో చుట్టుకుంది. వాళ్ళ రక్త చరిత్ర, రంగా గారి హత్యలు చేసి వాళ్ళు రక్త చరిత్రలో ఉన్న వ్యక్తులు వాళ్ళు, కాబట్టి ఇటువంటి మళ్ళీ మేము రానివ్వము అని చెప్తున్నాం. అంటే రంగా గారు కోరుకున్న సమాజం, పేద వర్గాల సమాజాన్ని తీసుకెళ్ళాలని మా కోరిక. హత్యా రాజకీయాలకు మేము వ్యతిరేకం. హత్యా రాజకీయాలు చేసిన కొంతమంది రక్తపు మరిగిన వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు ఇంకా అదే రాజకీయం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు పార్టీలు మరి ఏదో రాజకీయాలు చేసుకుని ఆ హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేము విజయవాడ నగరంలో అన్ని కులాలు మతాలు చాలా చక్కగా బతుకుతున్నాం. రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఎక్కడా లేదు. కాబట్టి ఓకే, సమస్యల మీద పోరాడి దృష్టికి తీసుకెళ్తే తప్పులేదు. ఒక కుల దానికన్నా ఒక పేద వర్గాల నాయకురాలుగా ఆవిడ ఎదగాలని నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఏ రంగులు మార్చకుండా ఒకటే రంగులో పసుపు వర్ణంగానే ఉండాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నా జీవితాంతం రికార్డ్ అవుతుంది, నా జీవితాంతం రికార్డ్ అవుతుంది. నన్ను ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, కార్యకర్త చచ్చిపోయేదాకా గొడ్డలి మెడ మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్త అని ఎంత గర్వంగా ఫీల్ అవుతాను. నా జీవితాంతం, మిగతా వాళ్ళ చరిత్ర నాకు తెలియదు. ఇక్కడ చాలామంది వ్యక్తులు చాలా పార్టీలు మారారు. నేను ఏ రోజు అదే పార్టీలో ఉన్నాను, నా చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను. నా చనిపోయేంత వరకు, నా మీద చనిపోయేంత వరకు కూడా నేను తెలుగుదేశం కార్యకర్త కిందే నేను ఎక్కువ ఫీల్ అవుతాను. చక్కగా నాయకుడిగా తెలుగుదేశం పార్టీలోనే నా జీవితాంతం, నేను రాజకీయాలు ఉన్నంత కాదు, నా జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను.